చెప్పింది. కాబట్టి 15th వరకు ఏసీబీ విచారణ, ఈడీ విచారణ దేనికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈడీ విచారణలో ఇప్పుడు మీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఉన్న A2 అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ విచారణలో ఉన్నారు. ఆయన విచారణ గదిలో ఈడీ విచారిస్తుంది ఆయన్ని. A1గా ఉన్న కేటీఆర్ని ఏసీబీ విచారిస్తుంది. అటు కోర్టుల నుంచి కూడా మీకు పెద్ద వెసులుబాటు ఏమీ లేదు. అంటే ఏమనిపిస్తుంది, ఏం జరగబోతుంది? కోర్టు నుండి ఏమొస్తుంది అనుకునే అంటే క్వాష్ చేయమని పిటిషన్ చేశారు, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ టేకప్ చేయలేదు, నాట్ టు అరెస్ట్ అడిగారు, ఏ కోర్టు ఇవ్వలేదు. నా సమాధానం కంటే మీ ప్రశ్న ఇంత పొడుగుంటున్నా రెండే మాటలు కోర్టు నుంచి అనగానే మీరు ఇంత పెద్ద నేనేమన్నా అన్ని చాలా క్లియర్గా చెప్పండి. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు కేటీఆర్కి ఏమి తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందని నేను అనుకుంటున్నా. మీకు కానీ నాకు కానీ కేటీఆర్ గారికి కానీ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉందని నేను అనుకుంటున్నా. లేదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుముల రాజ్యాంగం ఏమైనా వస్తే నేను చెప్పలేను. భారత రాజ్యాంగానికి లోపడి ఆయనకు సంక్రమింపబడ్డటువంటి ఒక చట్టం ద్వారా సంక్రమింపబడ్డటువంటి ఒక హక్కులను వినియోగించుకొని మాత్రమే కోర్టులకు